నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ న్యావనంది గ్రామంలో ఈరోజు డాక్టర్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ మా గ్రామ అభివృద్ధి డెవలప్మెంట్కి నిధులు మంజూరు చేశారు. ఇందులో భాగంగా కామర్పల్లి ఏఎంసీ డైరెక్టర్ రిక్కా ముత్తన్న, అలాగే సిరికొండ మండల్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ప్రవీణ్, వీడీసీ చైర్మన్ వంశీ, సుమన్, పీడీసీ మెంబర్ భాస్కర్ రెడ్డి, మహిపాల్, ఆరిగేల శ్రీను, అలాగే గ్రామాధ్యక్షుడు మామిడి కింది నరేందర్, ఇందులో భాగంగా గ్రామస్తులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకుడు డాక్టర్ భూపతిరెడ్డి గారు మా న్యాయనిధి మీద అభిమానంతో 1,69,00,000 డెవలప్మెంట్ కోసం నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. గ్రామాభివృద్ధి కొరకు మా గ్రామం పట్ల అభిమానంతో భూపతిరెడ్డి సార్ గారు నిధులను కేటాయించినందుకు గ్రామం తరఫున, వీడీసీ తరఫున, యువజన కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు. ఇట్టి నిధులను గ్రామ డెవలప్మెంట్ కోసం వాడాలని కోరుకుంటూ మా అభిమాన నాయకుడు మా గ్రామం పైన ఎప్పుడు దయదల్చాలని కోరుకుంటూ న్యావనంది విలేజ్ భూపతిరెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారికి మరి నమస్కారాలు తెలుపుతూ, మరి ఇదే విధంగా అయితే న్యావనంది గ్రామానికి మొట్టమొదటిగా వచ్చేసినప్పుడు మా న్యావనంది యొక్క సమస్యలను, సార్ మాకు సీసీలు లేవు, మాకు కట్టమని రోడ్డు కావాలి సార్, మాకు డ్రైనేజీ లేవు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని దృష్టిలో ఉంచుకొని మాకు ఈరోజు 1,69,75,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. 15 లక్షల రూపాయల సీసీ రోడ్లు, 1,40 లక్షల ట్యాంకు బండ్ చెరువు కట్ట నుంచి రోడ్డులు, మరియు డ్రైనేజీలకు 4 లక్షలు, మరియు పెద్దమ్మ టెంపుల్కు 4 లక్షలు, మరి బస్ స్టాండ్కు 3 లక్షలు, మరి ఇతర స్కూల్కు 4 లక్షల రూపాయలు. మరి మా సారు మా మీద గౌరవం ఉంచి న్యావనందిని గుర్తించి మాకైతే మంజూరు చేయడం జరిగింది ఫండ్స్. మరి ఇక ముందు కూడా మేము ఏదైతే సమస్యలు చెప్తున్నామో మాకు కూడా పూర్తిగా సహకరిస్తాను మాకు సార్ మీద అదింది. అందుకొరకు సార్ కృతజ్ఞత తెలుపుతున్నాం. జై కాంగ్రెస్ పార్టీ, జై కాంగ్రెస్ పార్టీ. భూపతిరెడ్డి ఎమ్మెల్యే గారికి, మన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన సోనియా గాంధీకి, మా భూపతిరెడ్డి మా విలేజ్ మీద ఎప్పుడు దయతలాల్చి మాకు ఎప్పుడైనా ఉంటాడని మాకు 1,69,00,000 మా విలేజ్కు మంజూరైంది. అదేవిధంగా మా విలేజ్ మీద మాకు ఎప్పుడు దయతలాల్చి మాకు అభిమానంతో చేస్తాడని ఒక నమ్మకం ఉంది. ఇదే మన కొండపోష టెంపుల్కు ఒక సబీ మోటార్ కావాలంటే దానికి 3 లక్షలు ట్రాన్స్ఫారం మంజూరు చేసిండు. ఇదే టెంపుల్ పెద్దమ్మ కాడ 4 లక్షలు, అదేవిధంగా నారాయణపల్లి బస్ స్టాండు 3 లక్షలు, మన జిల్లా పరిషత్ మన స్కూల్లో 4 లక్షలు, అదేవిధంగా మన సీసీ రోడ్లు 15 లక్షలు. మేము ఎప్పుడు భూపతిరెడ్డికి నేను ఎల్లా కాలము నా రిక్క ముత్తలను నేను రుణపడి మా విలేజ్ ఎప్పుడు ఎమ్మటి ఉండి మేము భూపతిరెడ్డి ముందుండి మేము నడిపిస్తామని నేను ఎప్పుడు కోర్టు ఎల్లకాలం భూపతిరెడ్డికి రుణపడి ఉన్నాము. మేము ఏ
పని గురించి పోయినా మాకు ఇప్పటి వరకు ఇట్లా కాదనలేడు. మాకు ఇంకెళ్ళప్పటికీ ఇది కాక ఇంకా రోడ్లు చేస్తాడని, మన విలేజ్ డెవలప్ చేస్తాడని మా విలేజ్ కమిటీ, అదే విధంగా మన యూత్ కార్యకర్తలు, అక్కలు, చెల్లెళ్ళు మీ అందరం కలిసి నీకు రుణపడి ఉన్నామని నేను సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి. న్యావనంది గ్రామాభివృద్ధి కమిటీ మరియు న్యావనంది యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో మరి గ్రామాధ్యక్షుడు మరియు మన ఏఎంసీ డైరెక్టర్, మన సిరికొండ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మరి ప్రవీణ్, మరి అందరి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నదో డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. ఏదైతే మా గ్రామం పైన అభిమానం ఉంచి మా యొక్క చిరకాల వాంఛ ఏదైతే ఉన్నదో మరి పట్టపై నుంచి ఒక ట్యాంక్ బండ్ రోడ్డు, దాని గురించి మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అది తండ వరకు లింక్ ఉన్నది, కొద్దిగా పని ఆగిపోయింది. దానికి 1,40,00,000. మరి హై స్కూల్ లోపల ఎమ్మెల్యే గారు సందర్శించినప్పుడు కొద్దిగా వర్క్ గురించి సార్ దృష్టికి తీసుకెళ్తే అత్యవసర పని సారు కొద్దిగా ఆలోచించి 4,00,000 రూపాయలు 2 టాయిలెట్లు కేటాయించడం జరిగింది. మరి మొత్తం 1,69,00,000 వరకు ఏదైతే మాకు నిధులు కేటాయించిరో డ్రైనేజ్ వర్క్స్, సీసీ రోడ్స్ సంబంధించి మరియు మల్లన్న దేవుడి కాడ ఎక్స్టెన్షన్ వైర్ కనెక్షన్ గురించి ఒక మినీ ట్రాన్స్ఫర్ అవసరం అనుకుంటే సింగిల్ ఫేజ్ గురించి దానికి మరి 3,00,000 రూపాయలు సిడిపి ఫండ్ నుంచి మరి శాంక్షన్ చేశారు. మరి ఏదైతే నారాయణపల్లి బస్ స్టాండే కావచ్చు, మరి వివిధ రకాలుగా గ్రామం పైన ప్రేమ ఉంచి మాకు శాంక్షన్ చేసినందుకు సార్కు కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం. మేమందరం సార్ వెంబట ఉండి ఇంకా పార్టీని అభివృద్ధి చేసుకుంటూ గ్రామాభివృద్ధి గురించి తోడ్పడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్, జై భూపతి రెడ్డి.